नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी बासरा मंदिराच्या विकासाचा आढावा घेतला। मंदिराच्या सर्वांगीण विकासासाठी मास्टर प्लॅनवर चर्चा। TPCC प्रमुखांच्या मते सरकारने आदिलाबादच्या विकासाकडे विशेष लक्ष दिलेले आहे। महेश कुमार गौड नवीन कार्यकारी समितीच्या शपथविधी सोहळ्याला उपस्थित। कंदी श्रीनिवास रेड्डी यांनी TPCC अध्यक्षांचे भव्य स्वागत केले। मावला बायपासवर महेश कुमार गौड यांचे शाल देऊन स्वागत करण्यात आले। खानापूर नगरपालिकेच्या अध्यक्षपदाची निवडणूक पुन्हा पुढे ढकलली। BRS आणि भाजपच्या आंदोलनामुळे तणाव। विद्यार्थ्यांना चांगले पौष्टिक अन्न देण्याची जिल्हाधिकाऱ्यांची इच्छा। राजश्री शहा यांनी दिगनूर प्राथमिक आणि उच्च प्राथमिक शाळेची अचानक पाहणी। आजच्या सविस्तर बातम्या। सरकार बासरचा दर्जा बदलण्यास तयार आहे। ज्ञान सरस्वती देवी हे मंदिर राज्यातील एक प्रसिद्ध तीर्थक्षेत्र। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी आज जुबिली हिल्स येथील त्यांच्या निवासस्थानी वरिष्ठ अधिकाऱ्यांसोबत बासरा मंदिराच्या विकासाचा महत्त्वाचा आढावा घेतला। मुख्यमंत्र्यांनी मंदिराची पुनर्बांधणी, भाविकांना सुविधा पुरवणे आणि एक मास्टर प्लॅन तयार करण्याचे निर्देश दिले। TPCC अध्यक्ष महेश कुमार गौड म्हणाले की मुख्यमंत्र्यांनी मागासलेल्या आदिलाबादकडे विशेष लक्ष दिलेले आहे। शनिवारी त्यांनी AICC सचिव सचिन सावंत यांच्यासोबत आदिलाबाद जिल्ह्याचा दौरा केला। त्यांनी जिल्हा काँग्रेस समितीचे अध्यक्ष नरेश यांच्या अध्यक्षतेखाली स्थानिक पंचवटी हॉलमध्ये आयोजित नवीन जिल्हा काँग्रेस कार्यकारिणी समितीच्या शपथविधी सोहळ्याला आणि राजकीय कृती समितीच्या बैठकीला हजेरी लावली। या प्रसंगी त्यांनी भाजपच्या BRS वर टीका केली। ते म्हणाले की BRSने राज्याला कर्जाच्या ढिगाऱ्यात बदललेले आहे। त्यांनी राज्यातील लोकांच्या भविष्याचा विचार केलेला नाही। घेतलेल्या कर्जावर व्याज आकारून त्यांनी लोकांच्या कल्याणाकडे दुर्लक्ष केलेले आहे। तेलंगणा काँग्रेस सरकारने एकाच कालावधीमध्ये 23,000 कोटी रुपयांची कर्ज माफ केलेली आहे असेही सांगण्यात आले। ప్రాముఖ్యత కార్యక్రమం 100 ఏళ్లకు పైబడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంటే చాలు కోఆర్డినేటర్స్ అందరు అభిప్రాయం తీసుకొని నియమించడం జరిగింది। ఏ DCC అధ్యక్ష నియామకంలో కూడా ముఖ్యమంత్రికి కానీ నాది కానీ పాత్ర లేదు। నేను జోక్యం చేసుకోలే। ఇవాళ మీ నియామకం కూడా పార్టీ ప్రతిష్ట కోసం భవిష్యత్తులో ఉపయోగపడాలి కాబట్టి ఈ ప్రతిజ్ఞ నేను అన్నప్పుడు మీ పేరు చెప్పుకోండి, తర్వాత నేను చెప్పండి। ప్రమాణపత్రం నేను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ సమానత్వం మరియు సామాజిక న్యాయం ఓకే సార్
మా ఆత్మ చైర్మన్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ మన కాంగ్రెస్ పార్టీ రేపు 6వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రులు రాబోతున్నారు. ఎక్కడైతే బాధ్యత తీసుకున్నామో రేపు మీటింగ్ కూడా మీరు బాధ్యత తీసుకోవాలా. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పార్టీయే మనల్ని గుర్తిస్తుంది అన్నదానికి పదవులు అనేక మంది ఆశపడవచ్చు. అందరినీ కలుపుకుపోయేటువంటి పార్టీ, బడుగు రైతులను, కార్మికులను, కర్షకులను అందరినీ కలుపుకుపోయేటువంటి అవకాశాలు వస్తాయి. ఎవరు కూడా నిరాశ పడవద్దు. అనేక చేసిండ్రు, వారందరూ కూడా విజయవంతంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ 2 మండలాలు ఈ రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్తా ఉన్నారు, వచ్చే డీలిమిటేషన్ ఇంకొక 5 పెరిగితే పథకా ఇద్దాం. దానికోసం ఇప్పటి నుంచే మండల కార్యవర్గం, తర్వాత బూత్ స్థాయి కార్యవర్గం ఒక్కటిలో అన్ని వర్గాలలో అందరినీ కలుపుకోబోతు అసెంబ్లీ ఎన్నికలలో మనం అత్యధికంగా వచ్చినటువంటి ఓట్లు ఈ 50,000 ఓట్లు. మనం చాలా తిరిగి మనం రియలైజ్ అయినట్టయితే మనం పార్లమెంట్ అవసరంగా చేయాలైంది. దాని నుంచి బయటపడాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, కాంగ్రెస్ పార్టీలకు భవిష్యత్తు అందించాలంటే అది ఒకటి ఏడు పెట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఏం కోరుకుంటాడు? నా జీవితం చదువుకోవాలి, నా పిల్లలకు ఉద్యోగం కావాలని కోరుకుంటాడు. మీరైతే దేవుడి పాఠాలు చెప్పాలని కోరుకోరు. 1983కు ఉన్నటువంటి పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈ జిల్లాలో ఉన్న పాయల్ శంకర్ గెలవడు, హరీష్ పల్వరే గెలవడు, మహేశ్వర్ రెడ్డి గెలవడు, పటేల్ గెలవడు. రాసి పెట్టుకోండి. కారణం, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. మిత్రులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పక్క ఏ రాష్ట్రంలో జరగట్లేదు. నా పనిళ్ళలో అప్పుడు చూసిండు తప్ప భవిష్యత్తులో ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేయలే. అందుకే 8 లక్షల పైచిలకు లక్షల కోట్ల అప్పు చేసేట. ఇలా నెల తిరగకుండా 6,500 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంటు, ఒక 6,000 కోట్ల జీతభత్యాలు, మిగిలిన డబ్బుతో రాష్ట్రం నడుస్తుంది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నానా తంటాలు పడి మనం ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఇస్తూ పోతా ఉన్నాం. రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు తెలవాలి, ఆదిలాబాద్ రైతాంగం జిల్లా 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాటలే. విడతలు ఇస్తే మనం ఏకకాలంలో 23,000 కోట్లు ఇచ్చినాం. చెప్పుకోవాలి. ఇలా సంక్షేమం, మనం ఇస్తున్న సంక్షేమం ఏ రాష్ట్రంలో ఇవ్వట్లే. ఉచిత బస్సు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆదిలాబాద్లో పార్టీని ప్రతిష్టం చేయండి. ఇద్దరు కలిసి పార్టీని ప్రతిష్టం చేసుకుందాం. 2028-29లో జరిగే ఎన్నికల్లో 101కి సీటు తగ్గకుండా మనం గెలుస్తాం. ఆ రకంగా సూచనలు ఉన్నాయి. ప్రజలు కోరుకుందిద్దాం. ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు పాలన అందిస్తాం. మంచి చేద్దాం అనే మాట మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఆదిలాబాద్ ప్రజలకు చెబుతూ, ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి ప్రయారిటీగా ఉంది. విమానాశ్రయం వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయ ఆధారపడిన పరిశ్రమలు వస్తాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు వస్తాయి. ఒక ప్రత్యేక జిల్లాగా దీన్ని పెట్టుకుందాము, దీన్ని అభివృద్ధి చేద్దామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, जवाहरलाल नेहरू जी ने कहा था कि कांग्रेस मतलब क्या है? कांग्रेस यानी जनता की संगठित आवाज। जहां जनता है, जहां खड़ी है, जहां जनता को लग रहा है, जनता को तकलीफ है, वहां आपको खड़े होकर साथ में कांग्रेस पार्टी। और आज मैं निश्चित तौर पर आपको कहना चाहता हूँ, अभी कुछ यहाँ टीआरएस जैसी पार्टियां उनको उनकी आलोचना कर रही, विरोध करना कह रहे थे, उन्होंने अभिमान से कहा। और कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता या कांग्रेस पार्टी का हर एक नेता कहता है నుండి మున్సిపాలిటీలో చైర్మన్ లేదు, కానీ అందరం కష్టపడి 20 రోజులుగా పార్టీ పదవిని కాపాడాలనే ఉద్దేశంతో
మరి మనం చైర్మన్ గా అయినటువంటి బండారి అరుణ సతీష్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుస్తూ, అదేవిధంగా పెద్దలు మాజీ జనరల్ సెక్రటరీ టిపిసిసి సుజాతమ్మ గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశ్విన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా గోరపూడి శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మన గంగారాజు చైర్మన్ అయినటువంటి పెద్దలు మల్లెపల్లి రంగయ్య గారికి, సేవాదల్ మరి జనరల్ సెక్రటరీ టిపిసి. विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की दिलेले पद लहान असो किंवा मोठे त्याला योग्य न्याय मिळाला पाहिजे. शनिवारी स्थानिक पंचवटी हॉटेलमध्ये झालेल्या नवीन जिल्हा काँग्रेस कार्यकारिणीच्या शपथविधी सोहळ्यामध्ये ते बोलत होते. ज्यांनी देशात काँग्रेस पक्षाला सत्तेत आणले आणि राहुल गांधींना पंतप्रधान बनवणे जेणेकरून राज्यातही पक्ष पुन्हा सत्तेत येऊ शकेल, त्यांनी स्वस्थ बसू नये असे आवाहन त्यांनी केले. पक्षाच्या कार्यकर्त्यांनी बूथ स्तरावर पक्ष मजबूत करण्यासाठी काम केले पाहिजे असेही सांगण्यात आले. पक्षासाठी कठोर परिश्रम करणाऱ्या कार्यकर्त्यांना योग्य तो सन्मान मिळेल असे म्हणाले. पद मिळालेले नाही म्हणून कोणीही निराश होऊ नये असे सांगण्यात आले. सर्वांनी क्षेत्रीय स्तरावर पक्ष मजबूत करण्यासाठी काम केले पाहिजे. जिल्हा कार्यकारिणी समिती पूर्ण झालेली असून ज्यांनी मंडळ, गाव, बूथ स्तरावर पक्षासाठी कठोर परिश्रम घेतलेले आहे त्यांना पदे मिळतील असे म्हणाले. नामनिर्देशित पदेही येतील तर मागील विधानसभा आणि संसद निवडणुका थोड्या फरकाने प्रभाव होऊन यावेळी विजयासाठी सर्वांनी एकत्र येऊन प्रयत्न करावे असे आवाहन त्यांनी केले. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓపికగా మన పని మనం చేసుకుంటా ఉంటే పార్టీయే మనల్ని గుర్తిస్తుంది అన్నదానికి ఒక గొప్ప నిదర్శనం. ఈరోజు 60 మందికి పైగా మన కార్యవర్గాన్ని నియమించుకున్నాం. పదవులు అనేక మంది ఆశపడవచ్చు, కానీ అందులో మనం కొందరికే ఇవ్వగలిగినాం. అంత మాత్రాన మిగతా వాళ్ళని విస్మరించినట్టు కాదు. అందరినీ కలుపుకపోయేటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, అగ్రవర్ణాల పేదలను కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ మనం వేచి చూస్తే అనేక అవకాశాలు వస్తాయి. ఎవరు కూడా నిరాశ పడవద్దు. పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్తా ఉన్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి 10 డీలిమిటేషన్ ఇంకొక 5 పెరిగితే 15కు 15 అసెంబ్లీ స్థానాల్ని, ఎమ్మెల్యే స్థానాల్ని గెలిచి వారికి కానుకగా ఇద్దాం. దానికోసం ఇప్పటి నుంచే ప్రణాళిక తయారు చేసుకుందాం. చిన్న స్థాయి నుంచే మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ ఆదర్శం మహేష్ కుమార్ గౌడ్ గారు. ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి అంచెలంచెలుగా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా, ఎమ్మెల్సీగా వారి జీవితమే మనకు ఉదాహరణ. వారి నుంచి మన స్ఫూర్తి పొంది బ్రహ్మాండంగా కాంగ్రెస్ पार्टीनी वाड़ गल्ली गल्लीलो वार्डुలలో अभिवृद्धी చేయాలని. जिल्हाधिकारी राजश्री शहा यांनी शनिवारी आदिलाबाद जिल्ह्यातील बाजारतनूर मंडळातील दिगनूर मंडळ परिषद प्राथमिक उच्च माध्यमिक शाळेची अचानक पाहणी केली. त्यांनी शाळेतील शैक्षणिक दर्जा, पायाभूत सुविधा आणि विद्यार्थ्यांना दिल्या जाणाऱ्या मध्यान्ह भोजनाच्या गुणवत्तेची स्वतः पाहणी केली. शाळेत शिजवलेल्या मध्यान्ह भोजनाची पाहणी करणाऱ्या जिल्हाधिकाऱ्यांनी आयोजकांना मेनूनुसार पौष्टिक अन्न देण्याचे आदेश दिले. त्यांनी स्वयंपाकघराच्या स्वच्छतेकडे विशेष लक्ष देण्याच्या आणि भांडे नेहमी स्वच्छ ठेवण्याच्या, अन्नाच्या गुणवत्तेची कोणतीही तडजोड केली जाऊ नये असे त्यांनी स्पष्ट केले.
आदिलाबाद जिल्हा काँग्रेसच्या नवीन कार्यकारिणी समितीच्या शपथविधी सोहळ्यासाठी आणि राजकीय कृती समितीच्या बैठकीसाठी प्रमुख पाहुणे म्हणून जिल्हा मुख्यालयामध्ये दाखल झालेल्या टीपीसीसी प्रमुख महेश कुमार गौड आणि एआयसीसी सचिव सचिन सावंत यांचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी भव्य स्वागत केले। शनिवारी डीसीसी अध्यक्ष नरेश जाधव यांनी मोठ्या संख्येने काँग्रेस कार्यकर्त्यांसह मावला बायपासवर पुष्पगुच्छ आणि शाल देऊन नेत्यांचे स्वागत केले आणि शहरात त्यांचे भव्य स्वागत करण्यात आले। आदिलाबाद जिल्हा काँग्रेसच्या नवीन कार्यकारिणी समितीच्या शपथविधी सोहळ्यासाठी आणि राजकीय कृती समितीच्या बैठकीसाठी प्रमुख पाहुणे म्हणून जिल्हा मुख्यालयामध्ये दाखल झालेले टीपीसीसी प्रमुख महेश कुमार गौड यांनी एआयसीसी सचिव सचिन सावंत यांच्यासोबत शहरातील डीसीसी कार्यालयाला भेट दिली। स्थानिक नेत्यांनी त्यांचे भव्य स्वागत केले। कार्यालयाच्या आवारामध्ये पक्षाचा झेंडा फडकवण्यात आला। निर्मल जिल्ह्यातील खानापूर नगरपालिकेची निवडणूक पुन्हा एकदा पुढे ढकलण्यात आलेली आहे। अध्यक्ष आणि उपाध्यक्ष पदाच्या निवडणुकीमुळे निर्माण झालेल्या तणावपूर्ण परिस्थितीमुळे निवडणूक पुढे ढकलण्यात येत असल्याची घोषणा निवडणूक अधिकाऱ्यांनी केलेली आहे। जादुई आकडा
7 वरून संभ्रम निर्माण झाला होता. 7 नगरसेवकांनी पाठिंबा दिल्यानंतर भाजपने उमेदवार मोनिका यांना अध्यक्ष म्हणून घोषित करण्याची मागणी केली. मात्र काँग्रेसचे पदसिद्ध सदस्य वेदमा बोज्जू यांनी निवडणुकीदरम्यान 7 जणांनी त्यांना पाठिंबा दिल्याचा आक्षेप घेतला. यामुळे संभ्रम निर्माण झाला. या पार्श्वभूमीवर निवडणूक अधिकाऱ्यांनी निवडणूक उद्यापर्यंत पुढे ढकललेली आहे. खानापूर नगरपालिकेच्या अध्यक्षपदाची निवडणूक पुढे ढकलण्याच्या विरोधामध्ये BRS आणि भाजप नेत्यांनी नगरपालिकेच्या कार्यालयामध्ये आंदोलन केले. पोलीस आणि नेत्यांमध्ये झटापटही झाली. पोलिसांनी आंदोलनकारांवर लाठीचार्ज केला. निवडणूक अधिकाऱ्यांनी जीवरत्न माध्यमांशी न बोलता गाडीत बसून निघून गेले. లోపల కాంగ్రెస్ లో ఎంతమంది ఉన్నారు? ఎందుకు దర్జాగా చెప్తున్నాడు? ఎందుకు దర్జా చెప్తున్నాడు? ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే బయటకు రావాలా? బయటకు రావాలా? ఎమ్మెల్యే బయటకు రావాలా? లోపల అధికార దౌర్జన్యంతో ఈరోజు మన ఆఫీసర్లు మేము గౌరవంగా ఎన్నికైనటువంటి మా అందరితో సంతకాలు తీసుకొని కూడా అనౌన్స్ చేస్తే ఆఫీసర్లు చంపేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు ఆఫీసర్లు जे आपल्या प्रियजनांच्या निधनामुळे दुःखी आहे आणि जे आजारामुळे त्रस्त आहे त्यांच्याशी सल्लामसलत केलेले प्रचंड धैर्य मिळेल. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी शुक्रवारी आदिलाबाद ग्रामीण मंडळाच्या रामपूर गावाचे काँग्रेस ज्येष्ठ नेते LT बोज्जा रेड्डी यांनी आजारामुळे आपली आई LT भागीरथाबाई यांच्या निधनाचे वृत्त कळल्यानंतर बोज्जा रेड्डी यांच्या निवासस्थानी भेट दिली. त्यांनी आपल्या आईच्या निधनाबद्दल तीव्र शोक व्यक्त केला. त्यांनी त्यांच्या कुटुंबांनाही भेट दिली. आदिलाबाद ओल्ड हाऊसिंग बोर्ड कॉलनीमध्ये अल्लूरी भूपती रेड्डी यांनी आपल्या आई अल्लूरी लक्ष्मीबाई यांच्या निधनाबद्दल कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना शोक व्यक्त केला. त्यांनी कुटुंबियांची निवासस्थानी भेट घेऊन सांत्वन व्यक्त केले. त्यानंतर त्यांनी बोरज मंडळातील मांडागडा येथे आजारी असलेल्या नर्रा नामदेव यांची भेट घेतली आणि ते लवकर बरे व्हावे यासाठी त्यांना सदिच्छा व्यक्त केल्या. निर्मल जिल्हा केंद्रातील सर्वात जुने श्री लक्ष्मी व्यंकटेश्वर स्वामी देवरकोंडा देवस्थान शनिवारी गोविंदाच्या जयघोषाने भरून गेले. या प्रसंगी मंदिराच्या परिसरामध्ये पालखी सेवा आणि विशेष पूजा कार्यक्रमाचे आयोजन करण्यात आले होते. नुकत्याच झालेल्या श्रीवारी ब्रह्मोत्सवामध्ये सहकार्य करणाऱ्या नगरपालिकेच्या अध्यक्षा आणि उपाध्यक्षा अप्पला काव्या गणेश चक्रवर्ती तसेच पोलीस विभाग, नगरपालिका, महसूल आणि वीज विभागाचे अधिकारी व कर्मचारी आणि निर्मल शहरातील नेत्यांनी लोकांचे विशेष आभार मानले. सर्वांच्या सहकार्याने ब्रह्मोत्सव यशस्वीरित्या पार पडला असेही सांगण्यात आले. लक्ष्मी प्रचोदन हा राज्यामध्ये
ఏమనంటావే బాపు? బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా రథోత్సవ కార్యక్రమము సాయంత్రం 5 గంటలకి మొదలై రాత్రి 11:30 వరకు జరిగింది. ఇటు కార్యక్రమము ఇక్కడ నగరేశ్వరవాడ, ఓల్డ్ బస్ స్టాండ్, బుధవారపేట్, గాంధీ చౌక్ నుండి మన రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రాత్రి 11:30కు ముగిసింది. ఇటు కార్యక్రమంలో నిన్న భారీ సంఖ్యలో భక్తులు వచ్చి కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులు కార్యక్రమంలో భారీ సంఖ్యలో వచ్చి సుమారు 10 నుండి 15 వేల మంది వరకు ఇక్కడ నుండి జరిగిన రథోత్సవ కార్యక్రమంలో వచ్చారు. వారి అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. మరియు విశేషంగా వచ్చిన భక్తులు మరియు మున్సిపల్ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్లకి పేరు పేరున ధన్యవాదాలు. మరియు ధార్మిక పరిషత్ సభ్యులందరికీ కూడా నమస్కారము. దగ్గరుండి మన రథోత్సవ కార్యక్రమాన్ని ముందుంచి ముందట నడుస్తూ మా అందరినీ నడిపించిన ప్రతి ఒక్క ధార్మిక సంస్థకు కూడా మేము శుభాభివందనాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా కమిటీ తరఫున మరియు ఆలయ సిబ్బంది తరఫున మరియు పోలీస్ వ్యవస్థ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగా చూసుకున్నారు అందరినీ. మరియు ఇక్కడ ఉన్న అధికార సిబ్బంది కూడా చాలా बागा अन्नी वसतुలు ఏర్పాటు చేశారు. निर्मल मतदार संघ केंद्रामध्ये CMRF धनादेश वितरण कार्यक्रमाचे आयोजन करण्यात आले होते. काँग्रेस पक्षाचे प्रभारी कुचडी श्री हरिराव यांनी 119 लाभार्थ्यांना एकूण 44 लाख रुपयांचे धनादेश सोपवले. ते म्हणाले की आर्थिक अडचणीत असलेल्या कुटुंबासाठी ही मदत खूप उपयुक्त आहे. लोकांच्या समस्या सोडवणे ही आपली मुख्य जबाबदारी आहे. तर ते म्हणाले की सरकार गरिबांचे कल्याण लक्षात घेऊन अनेक योजना राबवत आहे आणि त्या गरजू लोकांपर्यंत पोहोचवण्यात यासाठी ते कार्यही करत आहे. దయచేసి చెక్కులు తీసుకున్న వారు యథావిధిగా మీ సీట్లలో కూర్చోవాలి. ఎవరు వెళ్ళకూడదు. చెక్కులు తీసుకున్న వారు సరే ఇటు చూడండి. ఓకే. దయచేసి చెక్కులు తీసుకున్న వారు యథావిధిగా మీ యొక్క సీట్లలో కూర్చోవాలి. బ్రహ్మవత్ రూప్ సింగ్, लिंगापूर ग्राम, मावळा मंडलम. निर्मल जिल्ह्यातील मुधोळ मंडळ केंद्रामध्ये एक मोठा अपघात टळला. भैंसा निजामाबाद राष्ट्रीय महामार्ग चंद्रपूरहून बासरकडे सिमेंटचा माल घेऊन जाणारा एक लॉरी अचानक अनियंत्रित होऊन गुरुकुल बॉयज स्कूलच्या दिशेने वळले. त्यांना शाळेच्या संरक्षण भिंतीला धडक दिली आणि तो आत घुसला. त्यावेळी तिथे विद्यार्थी किंवा शिक्षक नसल्यामुळे हा मोठा अपघात टळला. लारी चालकाचा पाय पूर्णपणे तुटल्याने पोलिसांनी त्याला उपचारासाठी रुग्णवाहिकेतून भैंसा परिसरातील रुग्णालयामध्ये नेण्यात आले. स्कूल की मार दिया बोल के डाल दो मीडिया में.
గోడ బద్దలు కట్టుకొని రెసిడెన్షియల్ స్కూల్ యొక్క గ్రౌండ్ నుంచి పెట్టుకొని వెళ్ళిందని दाखने में जा क्या लगा और काफी बयान लिया मुत्तम साहब। हाँ मुत्तम साहब कैसा हुआ, कितने बजे हुआ? ड्यूटी पे नहीं थे रात में? निर्मल जिल्ह्यातील मामडा मंडळाच्या पोंकल गावामध्ये श्रीलक्ष्मी व्यंकटेश स्वामी ब्रह्मोत्सव नेत्रदीपक सोहळ्याप्रमाणे संपन्न झाला। ब्रह्मोत्सवाचा भाग म्हणून मंदिरामध्ये आठवडाभर विशेष पूजा करण्यात आली। नुकत्याच पुन्हा सुरू झालेल्या या पुष्करणीसोबतच मंदिरातील पूजनीय मूर्तीची रथयात्रा गावाच्या रस्त्यावरून काढण्यात आली। हा कार्यक्रम पाहण्यासाठी आजूबाजूच्या परिसरातील मोठ्या संख्येने गावकरी जमले होते। मंदिराच्या पुजाऱ्यांनी हे एकांत सेवेचे अंतिम टप्प्याने ब्रह्मोत्सवाची सांगता केली। तिरुमला तिरुपतीच्या या धर्तीवर श्रीवार ब्रह्मोत्सव आयोजित केल्याचा आनंद अनेक भक्तांनी व्यक्त केला। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी बासरा मंदिराच्या विकासाचा आढावा घेतला। मंदिराच्या सर्वांगीण विकासासाठी मास्टर प्लॅनवर चर्चा। टीपीसीसी प्रमुखांच्या मते सरकारने आदिलाबादच्या विकासाकडे विशेष लक्ष दिलेले आहे। महेश कुमार गौड नवीन कार्यकारी समितीच्या शपथविधी सोहळ्याला उपस्थित। कंदी श्रीनिवास रेड्डी यांनी टीपीसीसी अध्यक्षांचे भव्य स्वागत केले। मावला बायपासवर महेश कुमार गौड यांचे शाल देऊन स्वागत करण्यात आले। खानापूर नगरपालिकेच्या अध्यक्षपदाची निवडणूक पुन्हा पुढे ढकलली। बीआरएस आणि भाजपच्या आंदोलनामुळे तणाव। विद्यार्थ्यांना चांगले पौष्टिक अन्न देण्याची जिल्हाधिकाऱ्यांची इच्छा। राजश्री शहा यांनी दिगनूर प्राथमिक आणि उच्च प्राथमिक शाळेची अचानक पाहणी। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा ANN न्यूज। नमस्कार।